ఏపీలో కొత్త బార్ పాలసీకి మద్యం వ్యాపారులు ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు. 840 బార్లకు నోటిఫికేషన్ ఇస్తే 5 రోజుల్లో వచ్చినవి కేవలం 19 దరఖాస్తులే. నిబంధనలు భారంగా మారడంతో వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు. పాలసీలో మార్పులు చేసినా ఫలితం లేకపోవడంతో ఎక్సైజ్ శాఖలో ఆందోళన నెలకొంది. పాలసీ తప్ప ఫీజులు ఎక్కువ అన్న ప్రశ్నలతో అధికారులు గందరగోళంలో పడ్డారు. బార్ల టెండర్ల భవిష్యత్తుపై సస్పెన్స్ మరింతగా పెరుగుతోంది. ఏపీలో కొత్త బార్ పాలసీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వచ్చే నెల 1 నుంచి అమలు కానున్న ఈ పాలసీతో మద్యం వ్యాపారులు తల పట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చినా 5 రోజులు గడిచేసరికి కేవలం 19 దరఖాస్తులే రావడం ఎక్సైజ్ శాఖను కలవరపెడుతోంది. 250 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించినా 5 లక్షల భారీ ఫీజు కారణంగా పలువురు చివరి దశలో వెనక్కి తగ్గారు. కొత్త పాలసీ ప్రకారం ఒక్కో దరఖాస్తుకు 5 లక్షల ఫీజు విధించారు. ఒక బార్కు కనీసం 4 దరఖాస్తులు వచ్చినప్పుడే లాటరీ జరగనుంది. తక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ రద్దు, ఫీజులు కూడా రిఫండ్ చేయాలని మొదట స్పష్టం చేశారు. ఈ షరతులే వ్యాపారులను భయపెట్టాయి. అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, కోనసీమ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, మన్యం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. కృష్ణా 4, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల నుంచి 3, నంద్యాల, విజయనగరం, కడప, పల్నాడు జిల్లాల నుంచి ఒక్కో దరఖాస్తు వచ్చింది. వ్యాపారుల నుంచి స్పందన తగ్గిపోవడంతో ఎక్సైజ్ శాఖ వెనక్కి తగ్గక తప్పలేదు. దరఖాస్తులు రాకపోతే ఫీజు తిరిగిస్తామని స్పష్టం చేసింది. అయినప్పటికీ వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాకుండా గడువును కూడా ఖరారు చేశారు. ఓపెన్ కేటగిరీ దరఖాస్తులు ఈ నెల 26 వరకు, లాటరీ 28న, రిజర్వ్ కేటగిరీ దరఖాస్తులు 29 వరకు, లాటరీ 30న జరగనుంది. ఓవైపు సమయం గడుస్తుండడం, వ్యాపారానికి ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఎక్సైజ్ శాఖ నానా తంటాలు పడుతుంది. పాలసీ సమస్యలతో పాటు మరో కొత్త సమస్య బార్ యజమానులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వైన్ షాప్ల వద్ద ప్రభుత్వం అనుమతించిన పర్మిట్ రూమ్స్ ఇప్పుడు బార్ల వ్యాపారానికి పెద్ద దెబ్బగా మారాయి. కస్టమర్లు షాప్ వద్దే 99K క్వార్టర్ కొనుగోలు చేసి అక్కడికక్కడే తాగేస్తున్నారు. దీంతో బార్లలో టర్నోవర్ రోజుకు లక్షల్లో ఉండగా ఇప్పుడు 15 నుంచి 20 వేలకే పడిపోయిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో లైసెన్స్ ఫీజులు, అద్దెలు, సిబ్బంది జీతాలు భరిస్తున్నామని, పర్మిట్ రూమ్స్ వల్ల కస్టమర్లు దూరం అవుతున్నారని అంటున్నారు. ఇలాగే కొనసాగితే బార్లు మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని బార్ అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాలసీతో బార్లు లాభాల్లో నుంచి నష్టాల్లోకి జారిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం పర్మిట్ రూమ్స్ వెనక్కి తీసుకోవాలని